సంవత్సరాల బతుకమ్మలో కీలకంగా పనిచేసినటువంటి మా కుటుంబం ఉన్నది. శ్రీకాంతాచార్యుని మొదలు పెట్టుకుంటే ఈ రోజు వరకు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి ఇలాంటి పదవులు అనుభవించుకుంటా ఉన్నటువంటి సమాజం చాలా మంది ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారులు చాలా మంది ఉన్నారు. మరి ఈ రోజు మంత్రి పదవులు అనుభవిస్తున్న వాళ్ళకు రెండోసారి మంత్రి పదవులు కాకపోతే ఎందుకు బాధపడుతున్నారో అర్థం కావట్లేదు. దయచేసి వైశ్యులు ఇక్కడ కూడా కార్పొరేషన్ అడగకండి. ఆ కార్పొరేషన్ నుండి వచ్చేది మనకు బెనిఫిట్ లేదు. మంత్రి పదవి ఇస్తే కనీసం మంత్రి పదవి ద్వారా సమాజానికి మొత్తం ఉపయోగపడే విధంగా పనిచేస్తాం. ఒకవేళ కార్పొరేషన్స్ 100 కోట్లు ఇచ్చి తాయిలాలు ఇచ్చిన తండ్రులుగా విధంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టి కూడా వెలుగుపరిచాలని తీసుకోబోతుందని ఆశిస్తూ, గతంలో వైశ్య వికాసంగా కాకుండా తెలంగాణ ఆరోగ్య మహాసభలను కూడా బృహత్తమైన కార్యక్రమాలు చేసిందంటే కూడా మహిళా విభాగంలో నుండి మా ప్రధాన కార్యదర్శి సుమారు కూడా అమరావతి లక్ష్మీనారాయణ గారి నేతృత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేసింది. సర్పంచులకు సన్మానం కావచ్చు, ఎంపీటీసీలకు సన్మానం కావచ్చు, డెప్యూటీసీలకు సన్మానం కావచ్చు, కార్పొరేటర్లకు సన్మానం కావచ్చు. దురదృష్టం ఏంటంటే హైదరాబాద్ మహానగరంలో 150 డివిజన్లు ఉంటే ఒక్క కార్పొరేటర్ మన వైశ్య సామాజిక వర్గంలో లేదు. మమత అనే ఉన్నారు అని చెప్తున్నాడు. మమత వాళ్ళ భర్త వైశ్య, మమత కాదు. కాకపోతే మనం ఏంటంటే ఆమె భర్త వైశ్యుడే కాబట్టి మనం కూడా పేరు తెలియచేసి పోతున్నాం. ఆమె ఏం చేసింది ఎస్సీ మాల. సో అది తెలియకుండా మనం కూడా మాకు కార్పొరేటర్ ఉన్నాడు అని చెప్పి చాలా సందర్భాలు చెప్పింది. మా అప్పట్లో తెలియదు మనడు. అయిన ఇష్యూలు కూడా జరిగింది. ఆయన ఎస్సీ అనుకోని ఎవరైనా కేసు పెడితే భయపడతాం అని ఆయన కాదు గొల్లాలి. అంటే అంత అబద్ధం తెలుస్తుంది. మనం దీంట్లో తప్పలేదు. భారత స్వతంత్ర సంగ్రామంలో పనిచేసినటువంటి భూమతి కృష్ణమూర్తి గారు మనకు ఉన్నారు. ఒక జైలు మల్లే ఉన్నాడు, రమ్మలో కోరిక ఉన్నాడు, ఒక లాలా లజపతిరాయ్ ఉన్నాడు, మా అక్క గాంధీ ఉన్నారు. ఇంతమంది గొప్ప వ్యక్తులు ఉన్నటువంటి నేపథ్యంలో, ఇంత సామాజిక చైతన్యం ఉన్నటువంటి నేపథ్యంలో, అగ్రవర్ణాలను చెప్పుకున్నటువంటి స్థాయిలో రాజకీయ స్పృష్టిలో ఉండడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. దయచేసి రేపు కార్పొరేటర్ ఎలక్షన్లు కూడా, మున్సిపల్ ఎలక్షన్లు కూడా మన వైశ్య సమాజంలో ఎవరైనా పోటీ చేస్తే మాకు అవకాశం కల్పిస్తే తప్పకుండా వచ్చి పార్టీలకు అతీతంగా మేము ప్రచారం చేయడానికి రెడీగా ఉన్నాం. అలాగే పిల్లలకు కావాల్సినటువంటి డొనేషన్స్ విషయంలో కావచ్చు, స్కూల్ ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, మేము ఎన్నో సందర్భాలు చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. వైశ్యులతో పాటు వైశ్యేతలు కూడా చేస్తాం. అంటే ఇట్లాంటి కార్యక్రమాలు అన్ని చేసే దాంట్లో కీలకంగా పనిచేస్తున్న మా ట్రస్ట్ సభ్యులు వెన్నెండు ఉన్నటువంటి ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరి టీచర్లకు మరోసారి మా వైశ్య క్లాసుల తరఫున కృతజ్ఞతలు పిల్లలు వచ్చినందుకు మరోసారి ప్రణామాలు చెప్తూ ఈ కార్యక్రమాన్ని సభా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నమస్తే, జై తెలంగాణ, జై వాసు.